ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఇండస్ట్రీ మీకు ఏమి ఇచ్చింది అసలు? ఏంటంటే 25 సంవత్సరాల ఈ ప్రయాణం అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సో ఒక ఫైనాన్షియల్ వైజ్ కానీ లేకపోతే ఫేమ్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ అని చూసుకుంటుంటే ఎన్నో ఇచ్చింది. ఓకే, కాకపోతే మీకు పర్సనల్గా మీరు చెప్పండి, మీరు తీసుకున్న జాగ్రత్తలు కానీ లేకపోతే ఇండస్ట్రీ మీకు ఏమి ఇచ్చిందని మీరు అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? నేను అంటాను ఇండస్ట్రీ నాకు ఏమి ఇవ్వలేదు అని చెప్తాను. అన్నీ ఇచ్చింది నాకు ఇండస్ట్రీలో వచ్చిన తర్వాతనే నాకు దేవుడి మీద భక్తి పెరిగింది. మీరు అనుకోవచ్చు ఎలా భక్తి పెరిగిందని. ఫస్ట్ భయం, చాలా భయంగా ఉండేది. ఏం భయం అంటే రేపు ఏం జరగబోతుందో, రేపు షూటింగ్ లేకుంటే నా పరిస్థితి ఏంది, నా పిల్లల భవిష్యత్తు ఏంది, మా వైఫ్ నేను ఎట్లా చూసుకోవాలి, మా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి అని ఒక భయం నాకు ఉండేది. ఆ భయంతో నాకు భక్తి వచ్చింది. ఆ భక్తి ముదిరి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నా భయాన్ని పోగొట్టేసింది. అది ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది అసలు. అదే భయంతో భక్తి వచ్చింది. భయంతో భక్తి వచ్చింది. భక్తి ఉన్నప్పుడు భయాన్ని పోగొట్టింది. ఆ భక్తి ముదిరిపోయి ఓకే అంటే ఇప్పుడు నేను టోటల్గా ఎలా ఉన్నానంటే నాకు అసలు టెన్షన్స్ లేవు. నేను ఏది కూడా నా మీద వేసుకోను. ఆ భగవంతుడు ఉన్నాడు, ఎందుకు ఏదైనా ఇన్ని రోజులు 25 years నన్ను చూసుకున్నాడు, ఇంకా ముందు చూడడా, నాకంతా బాగానే ఇస్తున్నాడుగా. నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చాడు, నాకు మంచి పిల్లలు ఇచ్చాడు, మంచి సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్. ఇంకా ఏం కావాలి నాకు? ఇంకా అంటే కోట్లు ఉంటేనే సరిపోదుగా. ఇప్పుడు మన కోట్లు ఉండి ఇవన్నీ లేదంటే వేస్ట్ కదా లైఫ్. ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం లేకుంటే ఎందుకు? ఆరోగ్యం లేనప్పుడు మీరు వేస్ట్. డబ్బులు ఏం చేస్తాం? దాని మీద పండుకుంటామా, తింటామా? తినడానికి మరి అది రోటీ, అదే మీకు అన్నం కావాలిగా. ప్లస్ రకరకాల వంటలు తినాలంటే మీరు మీ ఆరోగ్యం బాగుండాలి కదా ఫస్ట్. ధనాలు డబ్బులు సంపాదించే పిచ్చిలో ఇవన్నీ పోగొట్టేస్తున్నారు. ఫ్యామిలీని పోగొట్టేస్తున్నారు. బయట ఇల్లీగల్ అఫేర్స్ అని. నీకు సక్సెస్ వచ్చిందని నువ్వు రోజు రెగ్యులర్గా సాయంత్రం అవగానే నువ్వు తాగడము, తినడము అంటే నీ బాడీని నువ్వు ఎలా యూజ్ చేసుకుంటున్నావు అంటే ఒక డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకుంటున్నావు. నువ్వు దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసిన తర్వాత ఒకరోజు నీ చేతికి వస్తుంది అది. అప్పుడు నీ పరిస్థితి ఏంది? సక్సెస్ ఎప్పుడైనా రావచ్చు. సక్సెస్కి ఏముంది? కొందరు 70-80 years సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఒక ఆయన చనిపోయారు, 119 years అట. ఆయన వరల్డ్ ఫేమస్ మ్యారథాన్ రన్నర్, 119 years. అతను మ్యారథాన్ రన్నింగ్ స్టార్ట్ చేసింది 90 years అట. రైట్. 90 years నుంచి వితిన్ అటు 10 ఇటు 19 అంటే 29 years వ్యాప్తంగా అతను పేరు సంపాదించాడు. ఈరోజు అతను చనిపోయినందుకు మీడియా దగ్గర నుంచి అందరు బాధపడుతున్నారు. ఎందుకని? అతను ఆ ఏజ్లో కూడా సక్సెస్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఇట్లా మనం మాట్లాడుకుంటున్నామంటే అంతే కదా. అన్ని పేపర్స్లో, అన్ని న్యూస్లో అతని గురించి వచ్చింది. 90లో అతను మ్యారథాన్ మొదలు పెట్టాడట. వితిన్ 29 years ఆల్ ఓవర్ వరల్డ్లో ఎన్నో అవార్డ్స్ గెలిచి, ఎన్నో నేషనల్ అవార్డ్స్ గెలిచి ఆయన 119 yearsకి మొన్న యాక్సిడెంట్లో ఏదో బండి గుద్దేస్తే చనిపోయాట. కానీ అన్ని మీడియా మాట్లాడుకుంటుందే మంచితనం గురించి, అతను సాధించిన దాని గురించి మాట్లాడుకుంటుంది. అదే సక్సెస్కు ఏజ్ లేదు. కానీ మీరేం చేస్తున్నారు? మీకు త్వరలో సక్సెస్ వచ్చేస్తే, త్వరలో మీ చేతిలో సక్సెస్ వచ్చే వరకు మీ రూట్ ఎక్కడికి వెళ్తుంది? మీరు ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. మీ బాడీని ఇష్టం వచ్చినట్టు మీరు తాగి ఇది చేసుకొని, ఏ ఫ్యామిలీ అయితే మీ ఆపదలో ఉంటుందో, మీకు ఆపద వచ్చినప్పుడు మీతో ఎవరు ఉండరు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నాతోటి, మీతోటి ఎవరైనా కానీ మీకు ఏదైనా హాస్పిటల్ బెడ్లో ఉన్నారంటే మీ ఫ్యామిలీ తప్ప మిమ్మల్ని ఎవరు చూడరు. సందర్శించడానికి వస్తారు అంతే. అరే అయ్యయ్యో చాలా అబ్బా పాపం ఏంది ఇట్లా అయిపోయింది అంతే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత మీ గురించి పట్టించుకోరు. కానీ మీ వైఫ్, మీ పిల్లలు మీ పక్కనే కూర్చొని ఉంటారు. వాళ్ళు మీ గురించి అసలు మా డాడీ ఎప్పుడు లేస్తాడా బెడ్ మీద నుంచి, పిల్లలు, మీ వైఫ్, నా హస్బెండ్ ఎప్పుడు లేస్తాడా, క్షణం మా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటుంది మీ గురించి. అంటే ఆ ఫ్యామిలీనే మీరు సక్సెస్ రాగానే మీకు నెత్తికి కొమ్ములు వచ్చేసి మీరు వాళ్ళనే మర్చిపోతున్నారే. ఈ బాడీ ఏదైతే మీకు ఈ సక్సెస్ ఇచ్చిందో, అసలు పని చేయాలంటే ఈ బాడీయే కదా. అలాంటి మీ సక్సెస్ వచ్చిన ఈ బాడీని మీరు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారే. తాగుతున్నారు, తింటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ మీ దగ్గర నుంచి ఈ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఇంత మెచ్యూర్డ్గా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అదే చెప్పా, ఇది భక్తితోటే వచ్చింది.
కానీ ఇది మాత్రం నాకైతే షాకింగ్, సర్ప్రైజింగ్. నిజంగా నాకు ఎప్పుడైతే ఈ భక్తి భావంలో వెళ్ళానో, భగవంతుడు ఇవన్నీ చదవడం మొదలుపెట్టాను, అవన్నీ చేసిన తర్వాత రీసెంట్లీగా అంటే నేను మందు ఇవన్నీ సిగరెట్స్ అవన్నీ ఎప్పుడో మానేసా. అంటే అలవాటు ఉందా అన్న గట్టిగా? అంతకుముందు ఉండేది, ఒక 15 years బ్యాక్ నుంచి అన్నీ మానేసా. రీసెంట్లీగా కాణిపాకంకి వెళ్ళి నాన్ వెజ్ కూడా మానేసా నేను. ఒక 2 years బ్యాక్ వెళ్ళి టోటల్గా ఇంకా శాకాహారి, ఇంకా అంటే ఇంకా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి, ఏంటంటే మనం వెళ్తూ వెళ్తూ ఏదో గుడి కనిపిస్తుంది, మనం వెళ్ళాలనుకుంటాము, కానీ ఏదో నాన్ వెజ్ తినేసి ఉంటాము. అయ్యో పోలేకపోయామే లోపల, ఈరోజు నాన్ వెజ్ తిన్నామే, అదే తినకుంటే మనకు బాగుంటుంది కదా, మనం ఎక్కడైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇవన్నీ థాట్ వచ్చి వద్దు ఇవన్నీ. అయినా కూడా ఒక 40 తర్వాత నేనే కాదు, అంటే నేను ఒక అడ్వైస్ ఇవ్వడమే అందరికీ, యూత్కి కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరికి అడ్వైస్ చేయడం ఏంటంటే 40 years తర్వాత మీరు నాన్ వెజ్ మానేస్తేనే బెస్ట్. ఓకే. ఎందుకంటే ఈ బాడీ కూడా ఒక న్యూ వెహికల్ లాగానే. వెహికల్ 5 years, మన కొత్త వెహికల్ కొన్న తర్వాత 5 years చూడండి, దానికి ఏం ప్రాబ్లమ్స్ రావు. రైట్. ఆఫ్టర్ 5 years బ్రేక్ షూ పోవడము, టైర్ ఎరగడము, లైట్స్ పోవడము, అలా ఒక్కొక్కటి వెళ్తూ ఉంటుంది. ఆఫ్టర్ సర్టన్ టైమ్స్ సార్ దీనికి బోర్ పిస్టన్ వచ్చింది సార్ ఇంకా అంటారు కదా. ఈ బాడీ కూడా అంతే. 40 years దాకా ఎందుకు టైం ఇస్తున్నా అంటే భగవంతుడు ఒక గొప్ప బాడీ ఇచ్చాడు మనకు, చాలా గ్రేట్ బాడీ ఇచ్చాడు. అంటే ఇంత టెక్నికల్లీ ఇంత సాలిడ్ ఇన్వెన్షన్ నాకు తెలిసిన వరకు ప్రపంచంలో ఎవరు చేయలేడు, మనిషి అయితే చేయలేడు. ఇంత పగడ్బందీగా బాడీలో పార్ట్స్ అన్నీ ఎలా ఫిక్స్ చేశాడంటే భగవంతుడు గ్రేట్. చూడడానికి 2 కళ్ళు, ఒకటి పోయినా ఒకటి ఉంటుంది, వినడానికి కూడా మనకు ఒకటి పోయినా ఒకటి ఉంటుంది, తినడానికి ఒకటే ఇచ్చాడు తక్కువ తినమని. అలా 2 కిడ్నీ ఇచ్చాడు, ఒకటి పోయినా ఒక మనిషి ఒక కిడ్నీ మీద కొన్ని సంవత్సరాలు బతకగలుగుతాడు. సో ఎవ్రీథింగ్ అంటే స్పెషల్గా ఇచ్చాడు. సో నా అడ్వైస్ ఏంటంటే ఒక 40 years తర్వాత ఎవరైనా కానీ ఇవన్నీ మానేస్తే బెటర్. నాన్ వెజ్ అనేది కొంచెం బాడీ ఆ మిషన్ అప్పటికి ఫంక్షనింగ్ కొంచెం స్లో అయిపోతూ ఉంటుంది. సో దానికి బాడీని ఆ ఫుడ్ని అరిగడానికి దానికి టేక్స్ లాట్ ఆఫ్ టైం, 24 hours 48 hours. మటన్ అయితే 48 hours పడుతుందట. సో దాని కారణంగా దాని ఒక ఎఫెక్ట్ బాడీ ప్రత్యేక ఒక అవయవాల మీద పడుతుంది. సో అది మానేస్తే హెల్దీగా ఉంటారు. దాంతోపాటు రెగ్యులర్గా ఎవరైనా కానీ ఒక 1 hour మీరు దానికి మీ బాడీకి ఇవ్వండి. మీరు ఇన్కమింగ్ తీస్తున్నారు తప్ప అవుట్ గోయింగ్ ఇవ్వట్లేదు. ఇన్కమింగ్ వెళ్తుంది, అవుట్ గోయింగ్ ఏం లేదు. యోగానో, జిమ్, జాగింగో, ఏదో ఒకటి సంథింగ్, జుంబానో, సీక్రెట్ ఇదే అనమాట. ఇంకా అంతే. మార్నింగ్ కంపల్సరీ చేయాలి, జిమ్ చేయాల్సిందే. అది 1 hour మనం అవుట్డోర్లో ఉన్నా కూడా ఆ రూమ్లోనైనా చేసుకోవాలి. ఏదో ఒకటి 1 hour 40 minutes to 1 hour మనం ఏదో ఒకటి పుషప్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, మనకు తెలుసు కాబట్టి ఒక 1/2 hour 45 minutes పెద్ద విషయం కాదు. సో నేను అందరికి ఇచ్చే అడ్వైస్ కూడా ఏంటంటే దయచేసి మీకు యౌవనంలో అంటారు కదా, యౌవనంలో గాడిద కూడా అందంగా ఉంటుందట. కాబట్టి మీరు యౌవనంలో ఉన్నారు, ఈ 40 years లోపల ఎంత యౌవనంలోనే ఉంటారు, మీరు అందంగానే కనిపిస్తారు అందరికీ. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత ఎప్పుడైతే బాడీ మనకు ఒక్కొక్క పార్ట్స్ మనకు జవాబిస్తుంటుందో అప్పుడు సిగ్నలింగ్ ఇస్తుంటుంది. సో దీన్ని కాపాడుకోండి, కొంచెం దీనికి టైం ఇవ్వండి, ఒక 1 hour. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కానీ అన్నిటి అది చూసుకోండి. ఇంకోటి ఫ్యామిలీని మంచిగా చూసుకోండి. అందరికీ అది మెయిన్ అన్న, నేను చెప్తున్నాను అందరికీ అదే చెప్పింది అంటే దయచేసి ఫ్యామిలీని మంచిగా చూసుకోండి. ఎందుకంటే మీ ఆపదలో వాళ్ళు తప్ప ఎవ్వరు రారు.